ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గంటలుగా బస్టాండ్లోనే చిన్నపిల్లలతో బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ బస్ స్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. 5 నుంచి 4:40కి ఇక్కడికి వచ్చినాం. 5కి బస్సు ఉంటుంది అనేసి వచ్చినాం. రావట్లేదు. అసలు హైదరాబాద్ బస్సు అయినా కూడా రావట్లేదు. ఏం రావట్లేదు. హైదరాబాద్ బస్సు కూడా రాలేదు. ఒక్కటి రాలేదు. ఎక్కువ పటాన్ చెరువు బస్సు అలాంటివి వస్తున్నాయి. కానీ హైదరాబాద్కి పోయి అక్కడి నుంచి పోదామన్నా కూడా అవి కూడా రావట్లేదు. ఏవి రావట్లేదు. ఇక్కడే ఉంటాం. ఆయన ఇక్కడ జాబ్ చేస్తాడు, ఇక్కడే స్టే చేస్తాం. మాది ప్రాపర్ వరంగల్. ఏం లేదు అలానే ఉండిపోయినాం. వస్తుందేమో వెళ్ళిపోదాం అనేసి అనుకుంటే రావట్లేదు. మేము పోవట్లేదు. రెండు లేదు. సేమ్ వరంగల్ 5:30కి వచ్చాం. చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది లేకుండా ఎంతసేపు కూర్చున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు. చాలా కష్టం అవుతుంది వెళ్ళడానికి. జనాలు అప్పటి నుండి కూర్చుంటే ఇంతవరకు ఒక బస్సు లేదు. సిటీ హైదరాబాద్ అయినా సికింద్రాబాద్ అయినా ఏది చూసినా లేదు బస్సు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వస్తాయి అంటున్నారు. సికింద్రాబాద్ అయినా హైదరాబాద్ అయినా వస్తాయని చెప్తున్నారు కానీ రావట్లేదు, చెప్పట్లేదు. ఇది మనం పరిస్థితి చూడొచ్చు. వారంతా కూడా ఉదయం నుంచే వరంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ బస్సులు రాకపోవడంతో మాత్రం 4 గంటల పైగా కూడా ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ నుంచి ఇండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో సమ్మె వ్యాప్తంగా మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టి పెడుతున్నా కూడా అద్దె బస్సులు కొన్నే ఉండడంతో మాత్రం అద్దె బస్సులే నడుస్తున్నాయి. అద్దె బస్సులు కూడా ఎక్కువ దూరం వెళ్ళకపోవడంతో మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.